ఢిల్లీలో రామచంద్రరావు మంతనాలు బీజేపీ బలోపేతానికి ప్రత్యేక వ్యూహాలు 6 నెలల్లో తాను సాధించింది ఏంటి, అప్పటికి ఇప్పటికి తెలంగాణ బీజేపీలో వచ్చిన మార్పులేంటి, ఇలాంటి అంశాలను ఢిల్లీ పెద్దల ముందుంచారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. జూబ్లీహిల్స్ ఫలితాలు మొదలు పంచాయతీ రిజల్ట్స్ వరకు బీజేపీ సాధించిన పురోగతి ఏంటనే అంశాలపై వివరించారు. మరోవైపు బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ పర్యటన తర్వాత పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనే దానిపై ఓ క్లారిటీ వస్తుందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ పర్యటనలో పార్టీ పెద్దలను కలిశారు. తన 6 నెలల పనితీరుపై పార్టీ నాయకత్వానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ అందజేశారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తాను బాధ్యతలు చేపట్టిన 6 నెలల కాలంలో పార్టీని క్షేత్రస్థాయికి ఎలా తీసుకువెళ్లారనే విషయాలను వారికి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగట్టడంలో బీజేపీ సక్సెస్ అయిందని, ముఖ్యంగా 6 గ్యారంటీల వైఫల్యం, రైతు, నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు క్యాడర్లో కొత్త జోష్ నింపాయని తన రిపోర్ట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణాలను కూడా ఢిల్లీ పెద్దలకు వివరించిన రామచంద్రరావు దీనివల్ల పార్టీకి పెద్దగా నష్టం జరగలేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఉన్నట్లు నేతలకు వివరించారు. రాష్ట్ర కార్యవర్గ కమిటీల నియామకం, జిల్లా, మండల స్థాయిల్లో పూర్తిస్థాయి కమిటీలను నియమించడంతో క్యాడర్లో ఉత్సాహం నెలకొందని ఆయన పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపంపైన ఆయన ప్రస్తావించారని, అందర్నీ ఒకతాటిపైకి తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ బలమేంటో చూపించామని రామచంద్రరావు ఢిల్లీ పెద్దలకు నివేదించారు. పల్లెల్లో సైతం కమలం జెండా రెపరెపలాడుతోందని, ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. గతంలో బీజేపీ 180 సర్పంచ్ స్థానాలు గెలిస్తే ఇప్పుడు దాదాపు 1000 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామని అగ్రనేతలు నడ్డా, నబీన్ సిన్హా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రాబోయే 2028 ఎన్నికలే లక్ష్యంగా ఇకపై మరింత ఉధృతంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని రామచంద్రరావుకు దిశానిర్దేశం చేశారు. తాజా రాజకీయ పరిణామాలు, జీహెచ్ఎంసీ విస్తరణ, వార్డుల పునర్విభజన వంటి అంశాలను హైకమాండ్ ముందుంచారు. ఇక తాను త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని పార్టీ కొత్త జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ రామచంద్రరావుకు తెలిపారు. స్టేట్ లెవెల్ మీటింగ్ అరేంజ్ చేసుకోవాలని సూచించారు. దీంతో జనవరిలో పార్టీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ పర్యటన ఉండనుంది. మొత్తంగా రామచంద్రరావు ఢిల్లీ పర్యటనలో తెలంగాణ బీజేపీ సరికొత్త వ్యూహాలకు పదును పెట్టినట్లు కనిపిస్తోంది.